హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవికాంత్ వ్లాగ్స్. ముందుగా అందరికీ నమస్తమాంజలి. ఈరోజైతే మనం ఎక్కడంటే విజయనగరం మన వై జంక్షన్ దాటిన తర్వాత 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర లాస్ట్ 3 months బ్యాక్ అయితే మనం సాయిబాబా సాయి కోటి స్తూపం ఒకటి శంకుస్థాపన చేశాం కదా. అదైతే ఈరోజు ఆల్రెడీ 2 days అయింది పీట మీద తయారు చేసి వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ స్తూపం పైన అనమాట ఒక 16 feet హైట్లో స్తూపం పైన ఒక 8 feet కూర్చుని సాయిబాబా స్టాచ్యూ అయితే తయారు చేస్తున్నాం. చూసారు కదా ఇక్కడ సాయిబాబా స్టాచ్యూ కాంక్రీట్ పోత అయితే అయింది. దాని మీద కోరా వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఈ 3 days నుంచి అయితే పీఠం వర్క్ అయితే అవుతుంది. టెంపుల్ అది బాబా టెంపుల్ అది బ్యాక్ సైడ్. ఈ రోజు అయితే ఇంతవరకు వర్క్ కంప్లీట్ చేసామన్నమాట. సాయిబాబా వారు కాలు రూపురేఖలు అయితే షేప్స్ అయితే తయారు చేయడం, కోర వర్క్ అయితే జరగడం జరిగింది. సాయిబాబా వారి పాదుకలు చూస్తున్నారు కదా. ఒక పాదం అయితే తయారు చేస్తున్నాను బాబా వారిది. ఇక్కడ వర్షం కంటిన్యూగా చేయట్లేదు, వరకు వర్షం పడుతుంది రోజు 2 రోజులు బట్టి కంటిన్యూగా ఏదో టైంలో వర్షం పడుతూనే ఉన్నదన్నమాట. వర్షం పడినప్పుడు కప్పుకొని మిగతా టైంలో ఇలా వర్క్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా స్వామివారు బాబా గారి పాదుకలు అయితే ఒక పాదం అయితే తయారైంది. రెండో కాలుకి అయితే రాడ్స్ అయి పెట్టి బిగించడం జరిగిందనమాట. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు అయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఆల్ మార్క్ ప్రెస్ చేస్తే ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. నేను చేసే విగ్రహాలు టెంపుల్స్ వాటి తాలూకా అప్డేట్స్ అయితే మీ వరకు అయితే రావడం జరుగుతుంది. అందుకని బెల్ ఆల్ మార్క్ ప్రెస్ చేయండి. అలాగే నా వర్క్ ఎలాగుందో కామెంట్ చేసి ఇటువంటి దేవాలయం వర్క్స్ కానీ దేవతామూర్తి విగ్రహాలు కానీ కావాలి అనుకుంటే నా నెంబర్ డిస్ప్లే పై ముందు కాంటాక్ట్ చేయండి. పద్మావతి శిల్పకళ 9908396143. అలాగే నా వర్క్ ఎలాగుందో కామెంట్ చేసి మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మార్క్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.